ఆగికం భువనం యస్యా వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే వందే సాత్వికం మనసార నిన్ను కోరినా మనసార నిన్ను కోరినా మన జాల దరి చేరరా స్వామి మనసార నిన్ను కోరినా మన జాల దరి చేరరా స్వామి మనసార నిన్ను కోరినా దొరవని నిన్ను కోరి చెలువలు పిల్లవంగా చెలమేల సౌరి కలలనెరిగిన దొరవని నిన్ను కోరి చెలువలు పిల్లవంగా చెలమేల సౌరి మురిపము చెలువార మురళిని మురిపము చెలువార మురళిని మోయించి వేగరారటికి ఆరతౌగిలి చేరుకోవ ఇక తాళగాల మనసార నిన్ను కోరినా మన జాల దరి చేర మనసార నిన్ను కోరినా ఏమిటి కథ? క్రొత్త బేరం తగిలినది తెలిసినదా? ఎంత ముక్కు పట్టని ముత్యమే. ఎవరి మాటలు వారికి వింపుగానే ఉండును. ఎవరు తప్పక పైకి మిచ్చదమన్నారని
నమ్మకముగా చెప్పి వెళ్ళినందున మహా ఆనందంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలం ఇది. అయినను మీ మగవారు ఉన్నారు చూడు, మా ఆడవారు నిన్ను నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోడు. ఏదో హాస్యం మనకన్న మాటకు అంత అలకెందులకు? హాస్యమా హాస్యమా హాస్యమునకు కూడా హద్దు ఉండక్కర్లేదా? వడలమండు హాస్యమా? పోనిమ్ము, పొరపాటు కానీ మందా వెంకట్రావు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్లు? మందా వెంకట్రావు గారు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్లు? ఏమండి, ఆయన ఎందుకు వస్తాడు? నాటకం బుక్ చేయడానికి వచ్చాడు. అవునా? నేను చూసినాను. వీధి బొమ్మ చెబుతో మీ అమ్మ కంట పడవచ్చు అని కరెంట బొమ్మ కాడకు వచ్చేసరికి అతడు తడారు మన ఆ పాటున చెబుతో మీ అమ్మ కంట పడవచ్చునని కరెంట బొమ్మ కాడకు వచ్చేసరికి అతడు తటారు మన బయటకు వచ్చినారు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానం కలుగుతున్నట్లుగా కొంత దూరం కోడింగ్ వెళ్ళి ఏమండి, కొంత దూరం ఎట్లా కోడికి నడిచి వెళ్ళారు కదా, ఎందుకు కేతించితిరా అని అతను అడగకపోతిరా? అడిగినా. ఏమి చెప్పిన? మేడం కావాల్సి వచ్చినాడు చెప్పినాడు. చెప్పిన కదా, మరి మీ సందేహం ఏమిటండి? నా సందేహం చెప్పిన సో కోపకించవు కదా. కోపం ఎందులకు? నా ఎందమైన పాపం ఉండేను కదా. అది మాట. ఇప్పుడు చెప్పేది నువ్వు చెప్పు. మేడమ కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి బొమ్మన పోగా బెదరుచూ పెరటదారిన పోవడం ఏ సందేహం? అది ఏనా మీ సందేహము? అవును. అదేనా? హలో ఏమండి, అట్లయినను నేను చెప్పింది నా ఆలకింపుడు. మేడమను గురించి మాయమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చూపి మన ధర్మం కనుక అవును కదా, కూర్చోండి వేసి తిని. ఇంతలో అతడు ఏం చేసినా తెలిసిన? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టిను. అంతలో నాకు చిరాకు వచ్చి చప్పు నా మెడ దిగి చక్కగా పోతుంది. మాయమ్మ నా మనసు కనిపెట్టి తోట చుట్ట మిషి మీద అతనిని దొడ్డిలోనికి తీసుకుని పోయి, ఏమండి మీరు నమ్ముడు నమ్మకపోండు, నడిచిన సంగతి మాత్రం ఇది సుమా. వేరే మొకమా, నీ మాట వేదముగా నేను ఎన్నడూ నమ్మలేదు. ఎప్పుడైనా నీవు నాతో నడుసంత అబద్ధమాడమని నా నమ్మకం. ఏమండి, నేను మీ తోడనే కాదు ఎవరి తోడను అబద్ధములాడను. అందువలనయే చింతామణి ఈ కులములో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కదా కారణము. సందేహమేమి? ఎవరి మాట ఎలా? నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘింపలేదు చింతామణి. క్షణలు ఈ పురమలు కలువ మాటలు
ఏమండి ఇంతేనా ఇంకేమైనా ఉందా? చింతామణి చెప్పండి. ఏమొకటేమన్నది దైవము ఏమండి ఆగు ఆగు తొందరపడవాలి. ఇంతేనా ఇంకేమైనా ఉందా? ఈ ఆనంద సమయంలో ఏమి లేదా? ఏమి లేదు. పాట లేదా? పాట అది పాట కాదు. ఈ ఆనంద సమయంలో నేను పాడుతూ నువ్వు ఆడుతుంటే చూడాలని ఉందండి ప్రేక్షకులకి. అందాల బాల మందార వికసితులతో పులకింతలేలా
మరి రామ్ సింగ్ గారు నన్ను ఆశీర్వదించి ఒక 50 రూపాయలు ప్రజెంటేషన్ చేశారు. వారిని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రాజేష్ వారణాసి హరిశ్చంద్రుడు కాడి సీన్ ఆడతాడండి. నన్ను అభిమానించి ఒక 50 రూపాయలు కానుక ఇచ్చారు. ఏమండి, ఇదంతా సరే కానీ ఎందుకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటం ఏమన్నది, దైవం తరచుగా ధనికుల నాలుగు తాటి పట్టలతోడను, చేతులు దేవమాకులతోడను, హృదయం ఉక్కు ముక్కలతోడను ఆ పైన ఇప్పటికింతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము. చావు కబురు చల్లగా చెప్పారు, అంతేనా? ఏమండి, ఇంతేనా ఇంకేమన్నా ఉందా? ఇప్పటికింతే. ఇప్పుడు ఇదిగో అదిగో తిప్పిన సుంటరి ఈ పూట తొట్టి చేసి ఉంచినారు. అంతటి మీరు ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తుంటని కొన్ని రేపులు గడిపి ఆవల తాను ఒక తుంట చేర్చుకొని తెచ్చి ఏమండి భవానీ శంకరం గారు చెప్పండి, మా ఇంట ఓరణముగా గుచ్చెదరు, అంతేనా? మాట శాంతమే ఎదురుకై బండి పడినా నేనేమి చేయగలను చెప్తామని ఏం చేయాలి? చిరాకు మాని చివరంట విను. ఇకనేమి వినక్కరలేదు. ఇక్కడికి 20 దినముల నుండి విని నా ప్రాణములు విసిగినవి. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలుకొని మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను గనక భరించి తిని మరి ఒకదైన చో మందో మాకో మింగి చావవలసినది. నేను పడలేనండి. ఇంతటితోటి మీ దారి మీది, నా దారి నాది. అట్లయినా చింతామణి నిన్ను విడచి నేను అంతేనండి, అంతే. విడచితి బంధువర్గముల వీడితి ప్రాణములకు మిత్రులను వీడితి భారణ నా నిమిత్తమై ఏం చేశారండి?
ఏవండి, మీరు చెప్పినదంతా ఈ వాస్తవమే కానీ ఈ నెలలో ఎర్రని ఏ గణనను తెచ్చిచ్చినారు కాదే? చింతామణి, నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడే చుక్క ఎదురైనప్పుడు నేను మాత్రమే ఏం చేయగలను చింతామణి? నాకు ఉన్నతలో నేను నీకు ఎప్పుడైనా ఉపేక్ష చేసి నా చింతామణి? ఏమనండి? ఏమి చేశారేమిటి? తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి అయ్యో, ఎంత మాట అన్నారండి? అవ్వా, కులసతి దేని సోముల కులకుమారుల్లా ఏమన్నారు? నీకిది కూడదు కూడదల్లా అన్నా, కలికి నేను ఆ